వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ రజాకా కులస్తుల ఆధ్వర్యంలో ర్యాలీ. కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై బాధిత చిన్నారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్. వరంగల్ జిల్లాలో బాంబు కలహలం, జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు మెయిల్. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలోని శక్తి డైరీలో భారీ పేలుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 28, 29 తేదీలలో గోదావరిఖనిలో 2 రోజుల పాటు జాతీయ స్థాయి నృత్య పోటీలు, ఉగాది పురస్కారాలు, నల్ల వజ్రం అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించనున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్య రాజేష్, ఇప్టా జాతీయ సమితి నాయకులు కె స్వామి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ టీవీ నటీ నటులను అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నృత్య పోటీలలో పాల్గొనదలిచిన కళాకారులు మార్చి 10లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 6281252369 నెంబర్లో సంప్రదించాలని కోరారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో కళోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు దామెర శంకర్, మేజిక్ రాజా, దయా నర్సింగ్, కనకం రమణయ్య, పి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. కాదు, మన గోదావరిఖనిలో జరపాలి, అమెరికాలోనే కాదు మన హైదరాబాద్లో జరపాలి. ఇక్కడి మట్టి బిడ్డగా, ఇక్కడి బొగ్గుగని కార్మికుని కొడుకుగా గోదావరిఖని కూడా కార్యక్రమంలో జరపాలనుకున్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలు 2021లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అట్లాగే 2024లో నల్లవజ్రం, బ్లాక్ డైమండ్ అనే ఒక అవార్డు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి, పేరుగాంచినటువంటి కార్మికుల పిల్లలు, కార్మికులు అనేక రంగాలు ఒక 125 మందికి బ్లాక్ డైమండ్ అవార్డు అనేది గుర్తించి ఇవ్వడం జరిగింది. ఎవరు దరఖాస్తు పెట్టుకోలే, ఎవరు ఫీజు కట్టలే, స్వచ్ఛందంగా ఒక కమిటీగా ఏర్పడి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న మేమంతా కూడా తారా ఆర్ట్స్ అకాడమీ అనేది అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థ. శంకర్ రాజేష్ మనవాడు, మన బిడ్డ, మన సోదరుడు అని చెప్పి మేమంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి 2024 చాలా గొప్పగా కార్యక్రమం జరిగింది. అట్లాగే ఇది ప్రతి సంవత్సరం జరపాలని కూడా ఒక ఆకాంక్ష ఉండే. సరే, ఒక సంవత్సరం మిస్ అయినప్పటికీ ఈ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని మార్చి 28, 29 తేదీల్లో ఉగాది పురస్కారాలు, నల్ల వజ్రం పురస్కారాలు అన్ని రంగాల్లో విద్య, వైద్యం, పాత్రికేయం, న్యాయవాద వృత్తి, ఉపాధ్యాయ వృత్తి, ఉత్తమ కార్మికులు, ఉత్తమ అధికారులు, ఇట్లా అనేక మందిని మనము వెతికి గుర్తించి ఒక మంచి అవార్డుగా నల్ల వజ్రం అనేది రాష్ట్రంలోనే మన మంత్రివర్యులు, శాసనసభ్యులు అనేక మందిని కూడా ఆహ్వానించి ముఖ్య అతిథులుగా, అట్లాగే సినీ, బుల్లితెర, వెండితెరలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమం యొక్క ప్రచారం మీ ద్వారా బాగా జరగాలని చెప్పి, ఆ ఉత్సవాలు విజయవంతం కావడానికి పాత్రికేయులుగా మీరు మంచి ప్రచారాన్ని కల్పించి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరటం జరుగుతుంది. పుట్టి నా కళ మొదటి స్థానం నుంచి కళారంగంలో ఎదుగుతూ నేను ప్రపంచ స్థాయికి ఒక పేరును తీసుకొచ్చి ప్రతి ఈవెంట్లో, ప్రోగ్రాంలో ఇక్కడి నుంచి నేను మర్చిపోకుండా ఎక్కడ ఉన్నా సరే మన ఊరిలో కార్యక్రమాలు నిర్వహించిన ఉద్దేశంతో నేను తారా ఆర్ట్స్ అకాడమీని గత 9 సంవత్సరాల క్రితం స్థాపించి మన పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలలో మన సాంప్రదాయ సాంస్కృతిక కళారూపాలన్నీ
ఒక వేదిక పైన కలిపి వాళ్ళను గుర్తించి వాళ్ళకు ఒక అదే కాకుండా నల్లవజ్రం పురస్కారాలు కూడా ఇస్తామన్న ఒక సబ్జెక్ట్లో మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు, కవులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు, అన్ని రంగాల వారు మాకు ఈ కార్యక్రమానికి చేయూతను అందించి విజయవంతం చేయవలసింది కోరుతున్నాం. ఒకసారి పేర్లు చెప్పి తెలిసింది. మీ సభ్యుడు అట్లాగే మ్యూజిషియన్, మంచి ఆర్టిస్టు, లాఫింగ్ క్లబ్, ఎన్నైనా చెప్పుకోవచ్చు రాజా గురించి. అట్లాగే కనక బ్రహ్మణ్య కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు, తర్వాత చాలా మంది అట్లాగే మంచి కళాకారులు. దీనికి సంబంధించి శంకర్ రాజేష్ ఈ ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశాన్ని వివరిస్తారు. వింటే మహాభారతం వినాలి, కొంటే హ్యాపీ మొబైల్ కొనాలని హ్యాపీ మొబైల్ షాప్ యజమానులు తెలిపారు. కర్నూలు నగరంలోని పాత ఈదిగా ప్రక్కన మీడి కవర్ హాస్పిటల్ ఎదురుగా హ్యాపీ మొబైల్ షాప్ను ప్రారంభించారు. హ్యాపీ మొబైల్ షాప్కు వస్తే ఆఫర్ల మీద ఆఫర్లు ఉన్నాయని కర్నూలు ప్రజలు త్వరపడి హ్యాపీ మొబైల్ షాప్ను సంప్రదించాలని హ్యాపీ మొబైల్ షాప్ యజమానులు కోరుతున్నారు. నేను శ్రీకాంత్, కంపెనీ హెడ్ హెచ్ఆర్గా చేస్తున్నాను. సో ఇప్పటివరకు మీకు హ్యాపీ మొబైల్స్ అంటే కేవలం మొబైల్స్ అండ్ లేదా యాక్సరీస్ అని మాత్రమే తెలుసు. అండ్ మాకు వచ్చే కస్టమర్లు ఫీడ్బ్యాక్ ద్వారా సో హ్యాపీ అంటే ఫోన్ ఒకటే కాదు, మీరు ఇవి కూడా వేరే మీ నుంచి మాకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, మీ నుంచి ఇంకా మరిన్ని ప్రోడక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న ఫీడ్బ్యాక్ తోటి మరిన్ని గృహోపకరణాలు లైక్ వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, ఏసీస్ అండ్ గీజర్స్, కెటిల్స్, వాషింగ్ మెషిన్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అన్ని రంగాల్లో ఈ మార్కెట్లో ఉన్నటువంటి మంచి బ్రాండ్స్ టెస్ట్ చేసి బ్రాండెడ్ వాచెస్ అన్ని పోర్ట్ఫోలియోని ఇంక్రీజ్ చేసి కర్నూలు ప్రజల కొరకు గాంధీనగర్ రోడ్లో ఏదైతే ఇప్పటివరకు మీరు ఆదరించారో అలాగే ఈ బస్టాండ్ రోడ్లో ఉన్నటువంటి మా ఈ కొత్త బ్రాంచ్ని కూడా అదే రకంగా స్వాగతించి ఈ లాంచింగ్ ఆఫర్స్ని త్వరగా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో శుభం. థ్యాంక్ యూ. కర్నూలుకి కొండారెడ్డి గురించి ఎంత ఫేమస్, మన హ్యాపీ మొబైల్స్ కూడా అంతే ఫేమస్. ఆల్రెడీ ఒక స్టోర్ మన గాంధీ రోడ్లో ఉంది. ఇవాళ హ్యాపీ మొబైల్స్ రెండవ షోరూమ్ బస్ స్టాండ్ జంక్షన్ దగ్గర మెడికోర్ ఆపోజిట్లో ఓపెన్ చేస్తున్నాం. ఈ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లతో హ్యాపీ మొబైల్స్ ముందుకు వచ్చింది మన కర్నూలు ప్రజలందరికీ. సో ఈ కస్టమర్కి వరకు మమ్మల్ని ఆశీర్వదించే కస్టమర్లందరి కోసం మరొకసారి అద్భుతమైన ఆఫర్తో మొబైల్ కొంటే టీవీ ఫ్రీ, టీవీ కొంటే టీవీ ఫ్రీ, వాషింగ్ మిషన్ కొంటే టీవీ ఫ్రీ, టీవీ కొంటే గీజర్ ఫ్రీ, ఇట్లా అన్ని రకాల అద్భుతమైన ఆఫర్లతో హ్యాపీ మొబైల్స్ తీసుకొచ్చింది మన కర్నూలు వాసులు. సో ఇదే కాకుండా ప్రతి ఒక్క యాక్సెసరీస్లు, బ్రాండెడ్ యాక్సెసరీస్ వాటికి కూడా అప్ టు 50% డిస్కౌంట్ ఉంది. కాంబో ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కనుక పెళ్ళిళ్ళ సీజన్లో మీరు గిఫ్ట్ ఇవ్వడానికి హోమ్ కాంబోస్ కూడా రెడీ చేయడం జరిగింది. హోమ్ కాంబోస్ అంటే ఒక ఏసీ, టీవీ, గీజర్, వాషింగ్ మిషన్, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, కెటిల్, ఐరన్ బాక్స్, ఇండక్షన్ స్టవ్, ఇలా ఇన్ని ఐటమ్స్ ₹1,00,000 విలువైన ఐటమ్స్ అన్ని 55,555 రూపాయలకు మాత్రమే. ఇంకా అద్భుతమైన ఆఫర్లు, చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి. వచ్చిన వెంటనే ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ బేసిస్ మీద వచ్చిన ఫస్ట్ 10 మందికి ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. సౌండ్ బార్లు, 4 సౌండ్ బార్లు, నెక్స్ట్ హోమ్ థియేటర్స్, ఇలా అద్భుతమైన ఆఫర్లతో హ్యాపీ మొబైల్స్ వచ్చిందండి. సో ఈ ఆఫర్లన్నీ అద్భుతమైన ఆఫర్లన్నీ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా. ఈ పేరు ఎక్కడ చంద్రబోస్ అండి, నేను ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్. వరంగల్ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం. చెన్నరావుపేట మండలం లింగగిరి గుట్టలో ఎలుగుబంటి సంచారం. తన పిల్లలతో సహా ఎలుగుబంటి సంచరిస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, భయాందోళన చెందుతున్న గ్రామస్తులు. ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించిన రైతులు పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు.
డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు, వారి సతీమణి కోట సుజాతమ్మ, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారిని మంగళగిరిలోనే నారా లోకేష్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పోషకాహారంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. విద్యతో పాటు ఆరోగ్యం, క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. హాస్టల్ భద్రత కోసం సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం హాస్టల్ పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ భద్రతాపరమైన చర్యలపై దృష్టి సారించాలని, సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు ప్రహరీ గోడ పై భాగంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పాఠశాల ప్రిన్సిపల్ జీవరత్నం, పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎట్లా ఉంది మీకు భోజనం? ఎట్లా ఉంది మీకు భోజనం? ప్రతిరోజు ఎట్లా క్వాలిటీ? ములుగు జిల్లాలో భావోద్వేగ పరిణామం. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ బడే చొక్కారావు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. 28 ఏళ్ల అజ్ఞాత జీవితం తర్వాత కొడుకు లొంగిపోయాడన్న వార్తతో తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో ఆయన రాక కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ना फोटो तमड़ा
ఇట్లా ఇవి వచ్చేటి అనే కదే ఎట్లా ఎగ్జామ్ ఎట్లే పోనీ అక్కడ పోయి తుఫాన్ బ్యాగ్ చేయండి మరి పేపర్ కాళ్ళు చేతులు ముట్టి నాకు ఇప్పటికి నాకు ఇంకా సంతోషం. మొత్తం కుటుంబ సభ్యులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులు ఏమనుకున్నారు? కుటుంబ సభ్యులము అత్తే ఇంకా ఇంకా మాకు సంతోషపడతాను. మా ఇంటికి వస్తే ఆయన చేసేవారు సుఖరావు మా ఇంటి ఇల్లు చేస్తే మాకు ఇంకా సంతోషం. మాకు మా మరిది చేస్తారా అమ్మ? అట్లా ఉందా? వచ్చి ఎమ్మెల్యే గారు కానీ కూడా దిగాలని కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా ప్రభుత్వం? మీకు ఏమన్నా ఇచ్చిందా? పోలీసులు వచ్చి మన చెప్పిందా? దామోదర్కి ఇప్పుడు వస్తానని చెప్పిందా? తను పోతాను. పోలీసు వచ్చి ఇంకా రాలేదు, మాతో మాట్లాడి ఇక వెళ్ళిపోతాడు. మాకు నా మరిది అయితే ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి కలిసి వచ్చి మాట్లాడి మంచిగా ఊరికి కలవాలి. మా కుటుంబ సభ్యులతో కోరుతాను. అంటే ఈ ఉద్యమ ప్రస్థానం అంటే వచ్చిందా? ఏం చెప్తారు? ఏంటి ఈ మధ్య కాలంలో కుటుంబ బాగోగులు అడిగిందా అమ్మ? నాకు వచ్చింది మాట్లాడిండు. అంతే కాకపోతే మా అత్త ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ మాకు రోడ్డు వేయించండి. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల చిన్నారులు చేస్తున్న ఈ నిరసన నిజంగా మనసును కాల్చివేసేలా ఉంది. దశాబ్దాలుగా మారుతున్న ప్రభుత్వాలు మారుతున్నా ఆ గ్రామాల్లోని రోడ్డు పరిస్థితి మారకపోవడం పట్ల వారు వ్యక్తం చేస్తున్న ఆవేదన ఇది. దారపర్తి పంచాయతీ పరిధిలోని రాయపాలెం, మునుపురాయి, చప్పనిగడ్డ, విప్పాను మాల్వలస, పల్లపు దూగూడ్ల కొండ ప్రాంతాల్లో సుమారు 12 కిలోమీటర్ల మేర సరైన రహదారి లేకపోవడం, వర్షాకాలంలో గుంతల రోడ్ల వల్ల ప్రయాణం నరకప్రాయంగా మారడం వినూత్న నిరసన. చిన్నారులు తమ మెడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను వేసుకుని మొకాల లోతు గుంతల్లో నిలబడి నిరసన తెలిపారు. పిల్లల వేడుకలు మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటామంటూ వారు చేస్తున్న విన్నపం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాకు రోడ్డు వేయండి, చదువుకుంటాం. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాం. డిప్యూటీ సీఎం సార్ మీకు దండం పెడతాం. మీకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, దండం పెడతాం. రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతూ చదువుకుంటున్నాం. మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి.
వరంగల్ జిల్లాలో బాంబు కలకలం. జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్. పోలీసులకు సమాచారం ఇచ్చిన కోర్టు సిబ్బంది. కోర్టు పరిసర ప్రాంతాలను చెక్ చేస్తున్న బాంబ్ స్క్వాడ్ టీం పోలీసులు. కోర్టు నుండి బయటకు వచ్చిన సిబ్బంది. పోలీసుల అదుపులో కోర్టు ప్రాంగణం. మేడం మేడం సైడ్ ఇటు వస్తుందా ఫ్యామిలీ పోతుంది. చూసానా నేను ఇలా ఒక్క నిమిషం అవునా సైడ్ కొను. ఇంకా మనం కాదన్నా అప్పుడు పుస్తకం వేయట్లేదు పేలిట మన పరిస్థితి నెట్టకు సర్వోదయ అక్కడ ఉంటుంది. తెలంగాణలోని కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కాంగ్రెస్ కుల వివక్ష దాడిలో చనిపోయిన 2 నెలల చిన్నారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసి 10 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరపున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహప్రవేశం కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహప్రవేశం కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహప్రవేశం కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. హైదరాబాద్ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య. మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి ఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి వెళ్లిన అఖిల్ రెడ్డి. అఖిల్ కోమలికి ఏడాది క్రితం బ్రేకప్ అవ్వగా అతనిని వదిలి ఉండలేక తనకు కాల్ చేసి ఇంటికి పిలిచిన కోమలి తనతో కలిసి ఉండాలని కోమలి కోరగా నిరాకరించి వెళ్లిపోయిన అఖిల్. దీంతో మనస్తాపంతో కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.